సో గైస్ నేనైతే ఈరోజు వచ్చేసి బ్రెడ్తో ఒక స్వీట్ అయితే చేశాను. ఎలా చేశానో చేసేద్దాం. లెట్స్ రాక్ ఇంటు ద వీడియో. ప్యాన్ వేడెక్కే లోపల దీంట్లోకి స్పూన్ ఎత్తుకుతాను. స్పూన్ ఏదన్నా అవి తీసి పెద్ద స్పూన్ చిన్న స్పూన్ ఇందులో కొంచెం గీ ఎక్కువనే వేసుకోవాలి. నేను చేసిస్తాను, నేను చేస్తాను. మనకి చేతులు పడుతుంది. 3 బ్రెడ్స్ టోస్ట్ చేయాలి. సరిపోదు అయితే బ్రెడ్స్ నువ్వు వీడియో ఆపు. 1 సెకండ్ గైస్. ఇగో ఈ గీని అయితే దీనికి మొత్తానికి కింద దీని మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. కర్రీ అయినట్టే నీకు ఏ సినిమా చేస్తున్నావు కదా. 3 బ్రెడ్లు 3 పైకి తీసే ఇంకొకటి పై నుంచి వస్తున్నా. ఎందుకు బ్రెడ్ తీసేస్తాను? ఇంకోటి మళ్ళీ ఆరిపోతే అమ్మా. నువ్వు ఎప్పుడైనా సరే బ్రెడ్ తీసుకున్నప్పుడు 5 బ్రెడ్ ఉన్నప్పుడు లాస్ట్ వరకు కాదు. బ్రెడ్ ఏంటి ఇంత బాగుంది. షిఫ్ట్ కొన్ని బ్రెడ్ వల్ల ఏంటో ఏది చూపి. గైస్ ఇప్పుడు దీనికి రబ్బర్ బ్యాండ్ పెడతారు ప్యాకెట్కి. ఈ బ్రెడ్ ఇలా ఉన్న ఈ 3 కూడా అలా చేయకండి. నా ప్యాన్ చక్కగా లేదు అందుకే. ఈ లోపల మీరు తీయదురా ఏం కావాలా ఫ్లిప్ చేసేది తెస్తాను. తొందర మారిపోలే షాక్ ఉంది. షాక్ తాగుతాం ఎవరు మాడిపోద్ది. ఇదిగో 3 ఫ్లిప్. వీళ్ళంటే ఒక కూతురు ఉంటే ప్రతి అమ్మకి ఎక్కడ బలం ఉంటుంది తెలుసా. ఉండాలి పక్కన చేత తీసేస్తున్నాడు. తీసేసి మమ్మీ నన్ను తీసేస్తా. తీసే బాగా వెళ్తానట్లేదా మళ్ళీ నువ్వు ఇవ్వట్లేదే చదువుతున్నావా. సో గైస్ దాన్ని కొంచెం అనగా ఒట్టుకోండి. నువ్వేం చేస్తున్నావు అర్థం కావట్లేదు. నేను ఒక సింగారం చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు లొట్టలు వేసుకుంటూ తినకపోతే నా పేరు ఐషు నుంచి సువర్ణలోకి మార్చేసుకుంటా. అందరినీ కనిపించిన అందరినీ సువర్ణ అని పిలవమంటా. మా ప్రేమని నచ్చింది పిలకం. గైస్ మా అమ్మ మ్యాజిక్ చేసింది ఏంటి తెలుసు మీకు చెప్పానా. మా అమ్మ ఏంటి చేసిందంటే నేను చెప్పా మీకు. నా పేరు ఐశ్వర్య అని పెట్టారు గైస్. సారీ నా పేరు యాక్చువల్లీ నా పేరు చర్చ్లో పెట్టారు సువర్ణ అని చెప్పి. ఏంటమ్మా సువర్ణ మీనింగ్? సువార్త సువర్ణ ఏదో వాక్యం అని చెప్పేసి అంటే మా అమ్మ నేను పుట్టాలని చెప్పి జీజస్, మేము హిందూసే కాకపోతే నేను పుట్టాలని చెప్పి మా అమ్మ మొక్కుకుని పాపం పిచ్చిది. వస్తున్నాం గైస్ మొక్కుకుంది. సో అందుకని చెప్పేసి నా పేరు మ్యారేజ్ ఇచ్చేస్తున్నాను. మళ్ళీ తర్వాత తెచ్చుకోలే. అక్కడ చర్చిలో తీసుకెళ్ళి పెట్టించింది అనమాట. ఏంటో పిల్ల వేసేస్తున్నాను నెయ్యి అనుకోకండి. మరి 3 వేసాను కదా. నాకు ఎందుకో సరిపోయినట్టు అనిపించలేదు. మీ ఇంట్లో అమ్మని తిట్టే వాళ్ళు అయితే మామూలుగా గీ లేకపోతే ఏదైనా వేసేయండి. ఆయిల్ అదే బ్రెడ్ ఎలా టోస్ట్ చేసుకుంటారో అలా టోస్ట్ చేసేసుకోండి సరేనా. అయ్యో కింద మాడిపోయిందేమో. లేదు గ్యాస్ మాడిపోయింది అనుకున్నాను. ఏదో గ్యాస్ అయితే పెట్టారు మొక్కుకుంది కాబట్టి అక్కడికి వెళ్ళి నాకు జస్ట్ సువర్ణ అని పెట్టారు. నా ఫుల్ నేమ్ సువర్ణ ఐశ్వర్య. మీకు చెప్పలేదు కదా, చెప్పేస్తున్నాను. సీక్రెట్, పెద్ద సీక్రెట్. మా స్కూల్లో వస్తున్నందుకు కూడా తెలియదు ఇది. నాకు ఎందుకో మధ్యలో అది టోస్ట్ అవ్వదేమో అనుకుంటున్నాను. అందుకే ఇట్లా మీరు కావాలంటే ఒక్కొక్కటి చేసుకోవచ్చు. నాకు కొంచెం బద్ధకం, బద్ధకం నాకు వచ్చిందనుకో ఏంటంటున్నావు ఉంటుంది.
అంతే గైస్, అమ్మలు అలాగే అంటారు. అలా అనకపోతే అమ్మలు ఎందుకు అవుతారు? హైలో పెట్టేద్దామా, మాడిపోద్ది అంటారా? మాడిపోద్ది ఎందుకులేండి. సో అలా పెట్టారు కదా. సువర్ణ ఒకటి ఏం బాగుంది అనుకుని మా అమ్మకి ఐశ్వర్య నేమ్ అంటే చాలా ఇష్టం అంట గైస్. అందుకని చెప్పి నా పేరు సువర్ణ ఐశ్వర్య అని కల్పించింది. లేకపోతే నన్ను అందరూ సువర్ణ 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 వాట్ గైస్. అయినా అది మంచి పేరే, మరీ అంత చెడ్డ పేరు అయితే ఏం కాదు. నాకు నచ్చదని చెప్తున్నా అంతే. అంతే, మీకు అర్థమవుతుందా? అర్థమవుతున్నారు. అడిగితే చిల్లుగాడు ఏం చేసి అన్నాడు? అర్థమవట్లేదు అంటున్నాడు. ఇలా ఇంటే అర్థమవుతుంది. టీవీలో చూస్తాను చూడు, అప్పుడు అర్థమవుతుందని చెప్పి పలు సెకండ్లు అవుతుందా గ్యాస్. ఏదో చేస్తున్నాను. లేదు, ఇందులో కొన్ని ఫాల్ వేసి వచ్చిపోలే. ఇప్పుడేనా? ఇప్పుడే కొంచెం టోస్ట్ పోయేది. అది నెయ్యి వేస్తే కొంచెం ఆలేసమే శుద్ధం చేసి మారిపోతాయి. మారిపోదులే కొంచెమే. అంటే నువ్వు వెళ్ళాక మళ్ళీ నూనె ఇది వేస్తాను. అదేదో ఆయిల్ మళ్ళీ వేసావా? నెయ్యి ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లలాగా చేస్తారు. నాకు పిచ్చి పట్టింది. వీడియో ఆపేసు. ఓకే గైస్, దాని తర్వాత రెసిపీ చూపిస్తాను. ఏదో అయిపోతున్నట్టుంది. నాకు ఏదో వాసన వచ్చేస్తుంది. సింగినారని చెప్పానే. ఇలాంటి పనులు చేయకపోతే మనం వంట చేసామని ప్రూఫ్ ఎలా తెలుస్తుంది? మళ్ళీ గ్లాస్లో వదులు. ఈరోజు తినడానికి అన్నీ అలా కరెక్ట్గానే అవ్వాలి. మా అమ్మ బయలుంటి తెలుసా గైస్? ఆడుకున్న వరకు చాలా చేసి ఉంటుంది. మీకు ఇంకొంచెం చూసి అమ్మ ఇంకొంచెం పోగొట్టుతుంది. ఇంకొంచెం చూసితే కావాలంటే వేసేయండి. షుగర్ వేయకూడదు, ఇప్పుడు సిరప్ వేయాలి. సిరప్ లేదు. గైస్ ఇది ఏదో అయిపోతుంది. 1 సెకండ్ కింద అంటుకుంటున్నట్టు అనిపిస్తుంది. ప్లీజ్ నేను ఫ్లిప్ చేస్తాను. ఓ చిన్నగా 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 ఓ షిట్ అమ్మా లోన్ తీరుకోండి గైస్. ఇప్పుడు డోర్ మా అమ్మేదే. సో సిమ్లోనే చేసుకోండి అలాగా, ఓకేనా? బ్రెడ్ లోపలికి వెళ్ళిపోయింది కదా గైస్. యాక్చువల్లీ నేను పచ్చిపాలు తినేస్తాను, అందుకే పచ్చి వేసుకున్నాను. లేదు అందరూ పచ్చి తాగరు అనుకోండి. సో కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నరగబెట్టి వేసుకోండి, ఓకేనా? సో అందులోకి మంచిగా వెళ్ళిపోయిన తర్వాత తీసేయండి పాన్ మీద నుంచి. స్టవ్ ఒకసారి ఆఫ్ చేసేయండి. అమ్మా ఐ నీడ్ యువర్ హెల్ప్ దట్ టేక్ ఇద్దరు డాలో. దాంట్లో వస్తాం వేసేలే. వచ్చేస్తున్నాను కదండి. బుజ్జుకోండి నా దిష్టి. అబ్బాయి వస్తుంది. అమ్మ పెట్టేసేయండి, దాంతో ఇంకో సింగనారం చేయాలి. అది ఏంటది? బాగానే సింగనారం అంటే ఏంటి తెలియదు అనుకో. తెలియదు, అందుకే షుగర్ సిరప్ చేస్తున్నా.
సో గైస్ కొంచెం వాటర్, ఇది జగ్గే గైస్, మగ్గేం కాదు, జగ్లాగా యూస్ చేస్తున్నాం. ఆ బకెట్లో నుంచి కొన్ని వాటర్, ఇదొక వీడియో అదొక వీడియో పెడదాము. నువ్వేం చేస్తున్నావు? సో గైస్ ఆగ్రే, ఇంకొక ప్యాన్ పెట్టుకొని మీరు సిరప్ చేసుకోవచ్చు. మా అమ్మ గిన్నె చేస్తూ ఉంటుంది. అమ్మ 3 స్పూన్స్ చేసాను, వేసాను. అందులో షుగర్ సరిపోద్దా? అదే మాకు తీసి వాటర్ వేసాను, తీసి కింద పెట్టి. సరే మరిగితే గైస్ మీరు మరీ దీన్ని మరిగిపోయింది, షుగర్ వేస్తాను కదా, దానికి ఉన్నది కూడా గోకేసాను. ఎందుకులే, మళ్ళీ మా అమ్మ కడుక్కున్నప్పుడు తిట్టుకుంటుంది అవసరమా అని. సో మీరు దాన్ని మరీ పాకంలో చేసుకున్నారు అనుకోండి, బ్రెడ్స్ లోపలికి వెళ్ళవు. సో అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ లానే చేసా. దాన్ని మీరు పైన నుంచి లైక్ దిస్ అలా వేసేసుకోవడమే. చల్లారుతుంది. సో ఒక్క చల్లారిన తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఓకేనా? సో గాయస్ ఇదైతే చల్లారిపోయింది. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. చల్లారకుండా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బుగ్గ అయిపోతుంది. సో చల్లారి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఓకేనా? ఇలా కూడా మీకు కావాలంటే తినేయచ్చు, బట్ కూల్గా తింటే డెజర్ట్ లాగా బాగుంటుంది, ఓకేనా? సో గైస్ నేను చేసిన రెసిపీ మా అమ్మకు పెడదాం. ఇలా గురించి చెప్పమ్మా. నేను చెప్పాలా? ఇంకా మిల్క్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఎక్కువ అయిపోతే అనుకుంటే ఇంకా తక్కువ వేసాను. మీరు ఇంకా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంది. నాకు తెలిసి డబుల్ కంప్యూటర్ కూడా పక్కన పని అనిపిస్తుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, సరేనా? అండ్ మీరు మిల్క్ వేసుకున్నప్పుడు ఇలా సైడ్స్ నుంచి ఎక్కువ వేసుకోండి, బికాజ్ అక్కడ బాగా నానుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్. ఇంకొక పిచ్చి డిష్తో కలుద్దాం, ఓకేనా?